హైదరాబాద్ బిగ్గెస్ట్ ప్రాపర్టీ షో ఇస్ హియర్. క్రెడే హైదరాబాద్. రేట్ ఆగదు, డిమాండ్ తగ్గదు. బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ కేసీసీ ఆటో యూనియన్ ప్రతినిధులు ఎమ్మెల్యే క్వార్టర్స్లో తెలంగాణ రవాణా శాఖ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ని కలిశారైతే గతంలో కూడా వాళ్ళు ఆర్టీసీ బస్సులు వచ్చిన తర్వాత ఆ ఫ్రీ బస్ చేయడంతో రోడ్డు పైన ఉన్న మమ్మల్ని ఆదుకోమని, ఆర్టీసీ ఫ్రీ బస్సు వల్ల మేము రోడ్డు మీదకి వచ్చామని ఆటో నడుపుతున్న ప్రతి కార్మికుడు కూడా గవర్నమెంట్ని అయితే వేడుకున్నారు. ఇదే క్రమంలో ఈరోజు తెలంగాణ కేసీసీ ప్రతినిధులు కొంతమంది ఆటో యూనియన్ కార్మికులు కూడా మినిస్టర్ క్వార్టర్స్లో ఈరోజు రవాణా శాఖ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ని కలిశారైతే కలిసి వాళ్ళ బాధ ఏందో ప్రభుత్వానికి విన్నపించారు. అయితే ఇదే క్రమంలో ఆర్టీసీ బస్సులు వచ్చినాక తీవ్రంగా నష్టపోయాం. 2012లో ధరలు పెంచారు, మళ్ళీ ఇప్పటి వరకు ఆటోలకు సంబంధించి ఏ విధమైన ధరలు పెంచలేదని వాళ్ళు ఆగ్రహానికి గురైనట్లుగా చూస్తున్నాం. అయితే అదే క్రమంలో క్యాబినెట్లో కూడా మేము చర్చించాం, ఏదైనా ఒక చట్టం తీసుకొస్తాం, ఆటో కార్మికులను ఆదుకుంటామని హామీ కూడా ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. అయితే ఇదే క్రమంలో తెలంగాణ ఆర్టీసీకి సంబంధించి మరి ఆర్టీసీ కొత్త ఆటో సేవలు అనేటివి రానున్నాయని గతంలో కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని తీవ్రంగా కొట్టిపడేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. అయితే దీనికి సంబంధించి ఏ విధమైన ఆధారాలు లేదు, ఇవి కేవలం దుష్ప్రచారం అని, ఆర్టీసీ ఆటోలు అనేది ఇంకా గవర్నమెంట్ ఆలోచించలేదు, ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు, దీని విషయంలో మీరు భయపడొద్దు అని ఆటో యూనియన్ నేతలకి భరోసా ఇచ్చాడు మంత్రి పొన్నం ప్రభాకర్. అయితే గతంలో కూడా ఆర్టీసీ ఫ్రీ బస్సులు వచ్చిన తర్వాత ఆటో కార్మికులు రోడ్డుపైన పడిపోయారు. మరి సరైన ధర లేక అదేవిధంగా ఛార్జీల పెంపు కోసం వాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్తో అయితే చర్చలు కొనసాగాయి. మరి తెలంగాణ క్యాబినెట్లో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటారా లేదా వేచి చూడాల్సి ఉంది. తెలంగాణ కేకేసీ తరఫున ఆటో కార్మికులకు సంబంధించిన సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చినారు. నా క్యాబినెట్ లో కూడా చర్చించాం. త్వరలో కార్మిక శాఖతో సంప్రదింపులు జరిపి రవాణా శాఖ పక్షాన సంక్షేమ బోర్డు ఏర్పాటుకు సంబంధించి ఇంతకుముందే హామీ ఇచ్చినాం. సంక్షేమ బోర్డును వీలైనంత తొందరలో ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఆటో ఛార్జీల పెంపకానికి సంబంధించి కూడా విజ్ఞప్తి చేస్తాను. 2012లో 14 సంవత్సరాల క్రితం పెరిగినటువంటి ఆటో ఛార్జీల పెంపు, ప్రస్తుత డీజిల్ ధర, ఇతరత్ర వాహనాల ధరలు పెరిగిన దృష్ట్యా మరి ప్రయాణికులకు విపరీతంగా భారం పడకుండా ఆటో ఛార్జీలు పెంచేటువంటి ఆలోచనతో కూడా వాళ్ళ యొక్క విజ్ఞప్తిని క్షుణ్ణంగా పరిశీలన చేసి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. అదేవిధంగా కొంత దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆర్టీసీ తరఫున ఎలక్ట్రికల్ వాహనాలు కొని ఆటో కార్మికుల యొక్క జీవిత ఉపాధిని పోగొడతారని అటువంటి ఆలోచన కానీ ప్రతిపాదన లేదు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ జరగాలంటే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలల్లో అనుసంధానం చేయాలని. నేను ఆర్టీసీ రైలు కొనా, రైలు వాళ్ళు ఆర్టీసీ బస్సు కొనరు, రైలు వాళ్ళు ఆటో కొనరు, ఆర్టీసీ వాళ్ళు ఆటోలు కొనరు. కాబట్టి లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనే మాట తప్పకుండా అమలు జరగాలని కోరుతున్నాం. ప్రయాణికుడు ఇంటి నుంచి వెళ్తే మళ్ళీ ప్రయాణం చేసి మళ్ళీ ఇంటికి చేరే విధంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ప్రణాళిక చేస్తున్నాం తప్ప ఆర్టీసీ ఎక్కడ కూడా ఈవీ ఆటోలు కొనదు అనేటువంటి స్పష్టమైన మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆటో కార్మికుల సంక్షేమానికి సంబంధించి నిన్ననే కేబినెట్ లో కూడా 1,50,000 రూపాయలతో హైదరాబాద్ లో రెట్రోఫిట్ ఇచ్చే కార్యక్రమాన్ని వాళ్ళకు ఈవీ వెహికల్ గా కన్వర్ట్ చేసుకుని చేస్తాను. గ్రామీణ ప్రాంత ఆటోలకు సంబంధించి కూడా త్వరలోనే వారికి కూడా శుభవార్త చెప్పి వాళ్ళ యొక్క ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకు కూడా జీవనంలో సహకారం చేసే విధంగా ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా ఉండే ప్రయత్నం కొనసాగిస్తారు.